ఓం శ్రీ ముందుగా శ్యామలాంటి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామం తెలియజేస్తూ ఆత్మకు ఆత్మ ప్రణామాలు. సో 34 శ్లోకములు. హరనేత్రాది సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవతోటైక స్వరూపా ముఖ పంకజ. హరనేత్రాది సందగ్ధ కామ సంజీవనౌషధి అంటే శివుని యొక్క 3వ నేత్రం. ఆ 3వ నేత్రం శివుడి నేత్రం తెలుసుకోవడం వల్ల మన్మధుడు భస్మం అయ్యాడు. ఆ మన్మధుడు భస్మం అయిన తర్వాత దేవతల యొక్క మన్మధుడు భార్య అయిన రతీదేవి కోరిక మేరకు అమ్మవారు మళ్ళీ మన్మధుడిని జీవింపజేసింది, బ్రతికింది. కానీ మన్మధుడు ఇప్పుడు అశరీరంతో ఉన్నాడు, శరీరం ఉండదు అతనికి. ఈ మన్మధుడు జీవించడానికి అమ్మవారి కటాక్షం అనేది సంజీవిని మూలికలా పనిచేసింది అని అర్థం. హరనేత్రాది సందిగ్ధ కామ సంజీవన ఔషధి. అమ్మవారి ఆ బ్రతికించడం వల్ల అమ్మవారి కటాక్షం సంజీవినిలా పనిచేసింది అని అర్థం. దీనికి అంటే కోటీశ్వర గారు దీంట్లో ఉందండి. మనం చాలా మటుకు ఇంతవరకు శివుడే మళ్ళీ రతీదేవి అడిగితే బ్రతికించాం, కానీ పార్వతీదేవి శివుడు వెళ్ళిపోతాడు, పార్వతి వెళ్ళిపోతుంది. అప్పుడు రతీదేవి పార్వతీదేవి దగ్గరికి వెళ్తాడట, పార్వతిని అడుగుతుందట, నీకోసం అంటే శివపార్వతులు కలవాలని కదా నా భర్త వచ్చి ఇది చేశారు, నా భర్తని ఇప్పుడు ఎవరు బతికిస్తారు, కాబట్టి నీవే బతికించాలి అని చెప్పి అడిగితే పార్వతీదేవి బ్రతికిస్తుంది మన్మధుడిని. ఆ బ్రతికించిన తర్వాత నీకొక్కడికే కనబడుతుందని చెప్తారు కదా. ఆవిడ అడుగుతారు, ఎప్పుడైనా నాకు నా భర్తని శరీరంతో చూడాలని అనిపిస్తే, చూడాలని ఉంది కూడా అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, కృష్ణుడికి కొడుకుగా పుడతాడు ప్రద్యుమ్నుడుగా పుడతాడు. ఈమె తల్లిగా వస్తుంది, పెంచుతుంది రతీదేవి వచ్చి. పెద్ద అయ్యాక చెప్తుంది ఏంటంటే ఈ మార్పు వచ్చిన తర్వాత ఆవిడ ప్రద్యుమ్నుడి కథ ఉంది, చెప్తుంది ఆయన గురించి. అలా మళ్ళీ మన్మధుడు వచ్చి ప్రద్యుమ్నుడిగా పుడతాడన్నమాట. అక్కడ పార్వతీదేవి ఆయన్ని బతికిస్తుంది. కాబట్టి ఆవిడ సంజీవిని మూలిక లాంటిది. సో శ్రీమద్భాగవతోటైక స్వరూప ముఖ పంకజ అంటే ఇక్కడ నుంచి ఉందండి. మంగళకరమైన శ్రీ విద్య పంచదశి మంత్రముల్లోని వాగ్భవము అని కూటము. ఈ మొదటి కూటమిని వాగ్భవము అని కూటం అంటారు. ఈ పంచదశి మంత్రం అంటే ఏంటి అని అంటే మూల మంత్రం అంటారు. అమ్మవారి యొక్క మూల మంత్రం పంచదశి మంత్రం అంటే ధర్మ అర్థ కామ మోక్షం అనే ఈ చతుర్విధ పురుషార్థాలకి ఈ మూలమైన మంత్రం కనుక పంచదశి మంత్రాన్ని మూల మంత్రం అని అంటారు. ఇది అమ్మవారు ఈ 3 దీంట్లో మొదటి వాగ్భవ కూటమిని ముఖము కలిగి ఉన్నది, ముఖ స్వరూపంగా కలిగి ఉన్న తల్లి వాగ్భవ కూటమి స్వరూప ముఖ పంకజ. దీని అర్థం మళ్ళీ 36 తెలుస్తుంది. 35వ శ్లోకం. కంఠాది ఖటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కోటైక తాపన్న కక్ష్య దోభాగదారిని. ఇప్పుడు ఈ ముఖం వరకు తల నుంచి ఇక్కడ వరకు వాగ్భవ కూటం. ఇప్పుడు మధ్యకూటం. ఈ మధ్యకూటం ఏంటంటే కంఠం నుంచి నడుగు వరకు ఉన్న మధ్య భాగంని మధ్యకూటము. ఆ మధ్యకూటముని కలిగి ఉన్న తల్లి కంఠం కింద నడుము వరకు ఉన్న భాగంలో ఈ పంచదశి మంత్రముల్లోని మొదటి కూటం వాగ్భవ కూటం, రెండవ కూటము మధ్యకూటం. ఆ మధ్యకూటముని కంఠం నుంచి నడుము వరకు కలిగిన తల్లి స్వరూపంగా కలిగింది. మూడవది శక్తి కోటైక తాపన్న కట్య దోభాగ దారిని. ఈ శక్తి కోటం అంటే సత్పురుషుల శక్తితో కూడిన శక్తి. ఈ శక్తి ఎలా ఉంటుందంటే శక్తి ఈ కింద నుంచి ఉంటుంది. ఇప్పుడు మూలాధారం మనకి నడుము దగ్గర ఆ కటి భాగం నుంచి కింద వరకు ఉన్న భాగం శక్తి కోటం. 3వ భాగం నడుము నుంచి కింద వరకు ఉన్న భాగాన్ని శక్తి కోటం అంటారు. ఇప్పుడు 36వ శ్లోకంలో చూడండి.
మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కులామృతయ కరసి కుల సంకేత భావి. ఇప్పుడు మూల మంత్రం ఏంటి చెప్పారు? పంచదశి మంత్రము మూల మంత్రము. ఈ మూల మంత్రము ఆత్మస్వరూపంగా కలిగి ఉన్నది. ఎలా ఉంది? లోపల ఆత్మ రూపంలో ఉన్నది. ఇక్కడ శక్తి, ఇది మధ్య కూటము, ఇక్కడ వాగ్భవ కూటం. ఈ 3 కూటాలు అమ్మవారు ఆత్మస్వరూపంగా లోపల కలిగి ఉన్నది అని అర్థము. అయితే ఈ మూల మంత్రం అనగా శ్రీం అనే మంత్రాన్ని మూల మంత్రం, అదే కామకళ మంత్రము, కామకళ బీజం అని అంటారు. అయితే ఈ మూల మంత్రం అనేది ఆధారం. దేనికి ఆధారం? ప్రారంభానికి ఆధారమైనది ఈ పంచదశి మంత్రంలో మూల మంత్రం. అంటే సృష్టిలోని ప్రతి బీజం, సృష్టిలోని ప్రతి శబ్దం, సృష్టిలోని ప్రతి అక్షరం కూడా మూల మంత్రం అక్కడి నుంచి వచ్చినవే. ఆ పంచదశి మంత్రం మూల మంత్రం నుంచే సృష్టిలోని ప్రతి శబ్దం అక్కడి నుంచే వచ్చింది, ప్రతి బీజం అక్కడి నుంచే వచ్చినది, ప్రతి అక్షరం అక్కడి నుంచే. ఈ బీజాక్షరం, శక్తి అన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది, విత్తనం వేస్తాము, తర్వాత చెట్టు కలపలేదు, కానీ దాని మూలం కిందన వేళ్ళు అది ఎంత బలంగా ఉంటుందో ఆ మూలం, ఈ మూల మంత్రం అనేది ఈ సృష్టికి అంత స్ట్రాంగ్, అంత బలమైనది అని అర్థము. మూల కూటత్రయ కళేబర అంటే ఇది ఈ మూల మంత్రం యొక్క కూటముల్ని కళేబరంగా కలిగినది. ఇప్పుడు 3 కూటములు చెప్పా, వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటము. ఈ 3 కూటములు ఈ శరీరంగా కలిగిన తల్లి. ఈ తల భాగం, ఈ శిరస్సు నుండి కంఠం వరకు ఒక కూటము, మెడ నుంచి నడుము వరకు ఒక కూటము, నడుము నుంచి కింద వరకు ఒక కూటం. వాగ్భవ కూటం, మధ్య కూటం, శక్తి కూటం. ఈ 3 కలిసిన కళేబర అంటే తన శరీరంగా కలిగి ఉన్నది. తర్వాత కదా, కుళామృతయ కరసిక కుల సంకేత పాలిని. ఇప్పుడు కుళామృతయ కరసిక అంటే కుళము అని, కుండలిని, క్షేత్రమందు ప్రవహించే అమృత రసమూర్తి లలితాదేవి. అమ్మవారిని యాక్చువల్గా మనం 3 రకాలుగా మనము ఉపాసిస్తాం. ఒకటి విగ్రహ రూపంగా వస్తాం. 2 మంత్రం, అమ్మవారి వర్ణన చేస్తాం. 3 సాధన. అది ఎలాగా? ఈ కుండలిని శక్తి లోపల అమ్మవారు అతి శక్తివంతమైన కుండలిని రూపంలో అమ్మవారు ఉంటారు. అది సర్ప రూపంలో ఉంటుందని మనకు చెప్తారు. ఆ కుండలిని రూపంలో అమ్మవారు ఇప్పుడు మన లోపల ఉన్నారు. ఒకటి విగ్రహ రూపం, 2 మంత్రం, 3 అమ్మవారు కుండలిని రూపంగా శక్తి రూపంలో మన లోపలే ఉన్నారు. ఇప్పుడు అమ్మవారిని ఎలా తెలుసుకోవాలి, అమ్మవారిని ఏ విధంగా అమ్మ గురించి తెలుసుకోవాలి అని తెలియజేసేది కుండలిని విద్య. అమ్మ గురించి నేను ఎన్నోసార్లు చెప్పా, బాహ్యంగా ఎతికితే ఏమీ తెలియదు, అంతరంగా ఎతికితేనే ఆ శక్తి ఏంటో మనకి తెలుసు. ఇప్పుడు ఆ శక్తి కుండలిని రూపంలో మూలాధారంలో ఉన్నది. ఇప్పుడు అమ్మ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఆ శక్తిని నువ్వు మేల్కొల్పితే, సాధన చేస్తే అప్పుడు అమ్మ శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. కులము అంటే మూలాధార చక్రం నుండి మనకు షట్చక్రాలు 7 అసలు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రం. ఈ అయితే మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు 6 చక్రాలు. ఈ మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఉన్నదాన్ని కులము అని అంటారు. కులము, ఆ కులము కుండలిని. ఈ కులము దాంట్లో ఈ కుండలిని సాధన నువ్వు ఎవరైతే చేసి దాన్ని మేల్కొల్పుతావో ఆజ్ఞా చక్రం వరకు ఆ వచ్చిన ఆ శక్తిని, ఆ కుండలిని సాధన చేసిన వచ్చిన శక్తితో చివరి చక్రమైన సహస్రారానికి నీవు చేరితే అక్కడ అమ్మవారు అమృత వర్షినిగా ఉంటుంది. కులామృత కురసిక కుల సంకేత పావిని. అక్కడ రసిక, కులామృత రసిక, నీ సహస్రారాన్ని చేరితే అక్కడ అమ్మవారు అమృతం కురిపించేదిగా ఉంటుంది. మనం చెప్పాను కదా, ఇక్కడ సహస్రార చక్రంలో పద్మం ఉంటుంది, 1000 రేఖల పద్మంలో అమ్మవారు కూర్చొని ఉంటారు. కులము నువ్వు ఎప్పుడైతే 6 చక్రాల వరకు వెళ్తావో ఆ శక్తితో సహస్ర ఇక్కడ వరకు వెళ్ళడమే, ఆజ్ఞ వరకు అనండి, ఆజ్ఞ వరకు వెళ్ళడం. ఒక్కసారి నువ్వు ఆజ్ఞ ఇక్కడి నుంచి మరి కష్టం ఉండదు, ఇక్కడ వరకే. ఇది మెయిన్, ఇక్కడ వరకు దాటడం చాలా ఇదనమాట. ఎందుకంటే విశుద్ధ మాట మాత్రం శుద్ధం అయిపోవాలి పూర్తిగా. నువ్వు విశుద్ధాన్ని దాటాలంటే మాత్రం నీ మాట శుద్ధం అయిపోవాలి పూర్తిగా. అయిపోతే విశుద్ధ చక్రాన్ని నువ్వు దాటుతావు. అది దాటితే ఆజ్ఞకి వెళ్ళిపోయేప్పుడు సహస్రాలకు వెళ్ళిపోతావు.
ఆజ్ఞాచక్రం వరకు నీవు వెళ్ళగాలని చెప్పాను కదా. కఠోరమైన సాధన చెయ్యాలి, ఎన్నో నియమాలు పాటించాలి. అవన్నీ చేస్తేనే అక్కడి వరకు నీకు చేరుతావు. అక్కడికి చేరితేనే అమ్మవారి అమృతం మనకి కురిపిస్తుంది. సో కుల సంకేత పాలిని. కుల అంటే చెప్పుకున్నాం 6 చక్రాలు వరకు ఉండి దాటేది. సంకేతం అంటే రహస్యాలు. ఏంటి రహస్యాలు అంటే ఈ కుల శాస్త్రంలో చెప్పిన రహస్యాలు ఉంటాయి కదా, ఆ రహస్యాన్ని పాలిని రక్షించేది. ఈ కుండలిని శక్తిలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. కుల కుండలిని శాస్త్రాలు బోల్డ్ ఉన్నాయి. ఆ శాస్త్రాలని ఆవిడ రక్షించేది, ఈ ఉపాసన రహస్యాలను రక్షించేది, ఈ చక్రాలను కాపాడుతున్నది ఆ లలితాదేవి. ఈ రహస్యాలన్నీ ఆవిడ రక్షించి ఈ చక్రాలన్నిటినీ కాపాడుతుంది లలితాదేవి అని అర్థమండి. జై గురు శ్రీమాత. ఒక ఊళ్ళో ఒక రైతు, చిన్న రైతు ఉన్నాడండి ఒక ఊర్లోని. ఆయన పొలం దున్నుకుంటే ఆయనకి ఏదో తగినదని చూస్తే ఇంత చిన్న దంచింది ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు, దంచింది చిన్న బంగారం దొరికింది. ఆ పైన ఏదో కింద దొరికింది. తెచ్చాడు కూతురికి. ఆయన ఏమనుకుంటే చాలా విలువైంది, ఎంత విలువైంది నాకెందుకు పేదరైంది, ఇలాంటి విలువైన వస్తువులు రాజు దగ్గర ఉండాలి కాబట్టి రాజు బహుమానించుతారు. ఇంటికి తెచ్చి కూతురు చెప్పి చూపించాడు. అమ్మ ఇది దొరికింది, రాజుగారికి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళి బహుమానంగా. కూతురు అన్నది నాన్నగారు మీరు తీసుకెళ్ళి ఇస్తే పైన ఏదైనా అడుగుతుంది, కొట్టింది, దంచింది. అడుగుతారు, అది తీసుకున్నాం అనుకుంటారు. అలా ఎందుకు అడుగుతారమ్మా, అలాగేం అడగరు, ఇదే కదా దొరికింది మనకు. సరే మీరు వెళ్ళండి అంటారు. వెళ్ళారు ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు. నాకు ఇలా దొరికిందండి, పొలం దున్నుతుంటే ఇంత గొప్ప వస్తువులు మీ దగ్గర ఉండాలి, మాకు ఎందుకు ఇంత విలువైంది, మీకు బహుమతికి వెళ్తాను తెచ్చాను. రాజు అందుకొని చూసి బాగుంది, అయితే ఇది 5 అడిగారు, దంచింది. నా కూతురు ఏమడిగిందో మీరు అదే అడిగారండి, తను చెప్పింది నాతో. వెంటనే రాజు ఆలోచన, ఏమన్నది మీ అమ్మాయి అంటే, మా అమ్మాయి అన్నది నువ్వు రాజు దగ్గరికి వెళ్ళగానే చూపిస్తే ఇచ్చిన దాని ఆనందం కానీ ఇది ఏదైనా అడుగుతారో అని అన్నదండి. ఓహో, వెంటనే రాజుకి అర్థమైంది కూతురు చాలా తెలివైంది. అయితే సరే అనేసి అన్నాడు, దూది ఇచ్చి దీంతో బట్ట నేయమని మా బట్టలందరికీ కూడా అని చెప్పి కత్తిరించి ఇచ్చి పంపించాడు. కూతురు దగ్గరికి వచ్చి ఈయన తల పట్టుకున్నాడు, ఎందుకు వచ్చింది ఇదంతా, వెళ్ళి బహుమతి ఏదో ఇస్తే తెచ్చుకుందాం అనుకుంటే ఈయన ఇవన్నీ పెట్టాడు, నా కూతురు ఇవన్నీ ఏం చేస్తుందని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చాడు. ఆమెకు చిన్న నవ్వి అదంతా తీసాక ఆ చిన్న గింజలు ఉంటాయి కదా, అవి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి మా దగ్గర నేర్చినవి లేవు, మీరు నేర్చేసి అది ఎలా వచ్చిందో చూసి నాకు పంపించండి, నేను అది చూసి నేర్చేస్తాను అని చెప్పింది. వేస్తాను అనేసి అవి రాజుకి అర్థమైంది, చాలా తెలివైంది. మళ్ళీ ఇప్పుడు మిషన్ అడిగింది అనమాట, అది చేసి నాకు ఆ సైజులు కూడా పంపించండి. ఆహా చాలా తెలివైంది అని చెప్పి ఓహో నీ కూతురు ఇంత తెలివైంది కదా, అయితే సరే అనేసి ఒక చిక్కు ప్రశ్న వేస్తుంది అనమాట. నీ కూతురు నా దగ్గరికి తీసుకొని రా, కానీ వస్త్రం ఉండాలి, ఉండకూడదు, రావాలి, నడిచి రాకూడదు, అలాగని దేని మీద కూడా ఉండకూడదు. అలా పెట్టాడు కండిషన్స్. పగలు రాకూడదు, రాత్రి రాకూడదు. ఇంటికి వెళ్ళి రైతు చెప్పాడు, ఎలా వస్తుంది నా కూతురు ఇది. వెంటనే ఏం చేసింది, చేపల వల తెప్పించింది. అది వస్త్రము కాదు, ఉండకూడదు అన్నది నేను ఆ వల చుట్టేసింది మొత్తం ఒంటికి. మేకను తెచ్చింది, సగం కూర్చుంది, సగం పెట్టింది. అది వాహనంగా కాదు, ఆ కాలు కింద పెట్టి నడిచినట్టు కాదు, అలా కూర్చుంది. ఆ తర్వాత ఉదయం కాదు, రాత్రి కాదు, సాయం సంధ్య వేళ వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు చూశాడు, నువ్వు చాలా తెలివైందని, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ ఒక షరతు. ఏంటి అని అంటే, నువ్వు ఇక్కడ ఇప్పుడు రాజును జడ్జిమెంట్ చెప్తాను, ఈ రాజు వ్యవహారాల్లో నువ్వు దూరకూడదు. దానికి సరే అయితే చెప్పని అన్నాడు. రాజు ముందే భయం, రాణి బాగా తెలివైంది, ఆయన తెలిసిపోయింది. ఈవిడ ఇస్తే మొత్తం మీద సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తానని 2 రోజుల తర్వాత ఆలోచించి వాళ్ళ తండ్రి చెప్తుంది, నేను రాజుని వివాహం చేసుకుంటా. ఇలా తండ్రి అన్నాడు, అమ్మ పెద్దవాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు, ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇష్టంగా చేసుకోవడం వద్దనుకుంటే వెంటనే వదిలేస్తారు, ఆలోచించుకో అంటుంది. పర్వాలేదు నాన్నగారు, నేను చూసుకుంటాను, ప్రత్యుత్తరం పంపుతాను, నేను వివాహం చేసుకుంటాను. సరే వివాహం అయిపోద్ది, రాణిని మాత్రం రాజ్యసభకి రానిద్ది. అవుతుంది. ఆ ఊరిలో ఉన్న ఒక అతనికి, అంటే వేరే ఊరి నుంచి వలసలు వస్తుంటారు కదా, ఆ ఆవు కడుపుతూ ఉంది.
అలాంటి ఆవులు పట్టుకొని వస్తాడు. ఎక్కడ ఉంచడానికి స్థలం లేకపోతే ఒక అతను ఒక స్థలం ఇస్తాడు, ఇక్కడ రాత్రి గుండు పర్వాలేదు బాటసారు కదా గుండు. అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక బండి ఉన్నది, ఆ బండికి ఈ ఆవుని కడతాడు. అతను కట్టేసి పడుకుంటాడు. తెల్లవారు లేసరికి వచ్చి నూనె పేయి పుట్టి ఉంటుంది, ఆ బండి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఈ ఆవు ఇటు ఉంటుంది, బండి దగ్గర అది ఇది తెల్లవారు లేసి ఆనందపడిపోతాడు. సరే ఆవు పేయి పుట్టి తీస్తాడు. ఆ బండోడు వచ్చి ఇది బండి దగ్గర ఉంది కాబట్టి నా పెయ్యా అంటాడు. ఆవు పుట్టింది ఇన్ని రోజులు ఇది నాది అంటాడు. ఇద్దరి మధ్యన వాదన కొట్టుకుని వరకు వెళ్తే రాజు గారి దగ్గరికి వెళ్తాడు. రాజు తీర్పు పెట్టిస్తాడంటే ఇప్పుడు ఆవు అక్కడ ప్రసవం చేసినట్టు ఎవరు చూడలేదు, నీది అనడానికి ఇది లేదు, ఆ బండి దగ్గర ఉంది కాబట్టి వాడిదే అని ఇస్తాడు. పాపం వచ్చేస్తాడు, గోరుమని ఏడుస్తాడు. ఆ ఏడ్చినప్పుడు ఒక చెప్తాడు, రాణి చాలా తెలివైంది, నువ్వు ఎలా అయినా రాణి దగ్గరికి వెళ్ళు, రాణిని పట్టుకొని నువ్వు సమస్య పరిష్కరించి వెళ్తే భటులు వెళ్ళెవరు. అప్పుడు దొంగచాటుగా కోట చుట్టూ తిరుగుతూ ఉంటే రాణి ఉద్యానవనంలోకి వెళ్తాడు. అప్పుడు ఎలాగోలాగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు వెళ్తాడు, ఏడుస్తాడు, జరిగిందంతా చెప్తాడు. అప్పుడు రాణి అంటది, రేపు రాజుగారు వేటకు వస్తాం, అక్కడ ఒక ఎండిపోయిన చెరువు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నువ్వు కర్ర పెట్టి చేపని పడుతున్నట్టు రాజు వచ్చి నిన్ను అడుగుతాడు, ఎండిపోయిన చెరువులో చేపలు ఎందుకు పడుతున్నావు అంటే బండికి దూడ ఈనప్పుడు ఎండిపోయిన చెరువులో చేపలు దొరకవా అని అడుగుతాను అంటాడు. ఒకటే మాట రాణి ఇస్తాడు సలహా. తర్వాత రోజు అదే పని చేస్తాడండి, ఎండిపోయిన చెరువులు చేప వాళ్ళ వేసి ఇచ్చారు. రాజు వచ్చి అడుగుతాడు, ఇదే సమాధానం చెప్తాడు. అనగానే రాజు ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ముందు ఇతను ఇదైంది కదా, నీ తెలివితేటలు కాదు, ఎవరు చెప్పారు నీకు చెప్పాడు, ఎవరు చెప్పారు చెప్పాడు. అప్పుడు గడిచేదిలేక రాణి ఇచ్చింది సలహా. విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పుడు ఈయన ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చాడు, రాజు తీర్పు ఇప్పుడు ఈవిడ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ తీర్పు వెనక్కి తీసుకొని భటులకి వెళ్ళి ఈయన దోడిని ఈయనకి ఇప్పించండి అని చెప్పాడు. ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది. దీనికి విపరీతమైన కోపం ఇంటికి వెళ్ళాడు. నిన్ను ఎవరు అసలు సలహా ఇవ్వమని చెప్పారు, నీకు రాజ విషయాల్లో దూరొద్దని చెప్పాను కదా, నీవు మరి ఉండకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీకు ఇష్టమైన పట్టుకొని వెళ్ళిపో అని అంటాడు. నీకు ఏది ఇష్టమో ఆ వస్తువులను పట్టుకొని వెళ్ళిపో, ఇక్కడ ఉండగా. రాజా ఇంత రాత్రి వేళ స్త్రీ ఇంటికి వెళ్ళింది అనుకో, అది మీకే అవమానం, కాబట్టి రేపు ఉదయం వెళ్ళిపోతాను అన్నది. సరే అన్నది. వంటగదిలోకి వెళ్ళి అవి ఇవని కాదు అన్ని రకాల అద్భుతమైన వంటలు చేసి ఇద్దరు కలిసి రాత్రి భోజనం కడుపు నిండా తిండి పెట్టి ఇచ్చింది రాజుకి. మొత్తం తెలిసి మొత్తం పడుకున్నాడు. భటులను పిలిపించి రాజుగారిని పట్టుకొని పదంటారు కుర్చీలో పెట్టి, ఆ రాజుకి తెలియలేదు, మొత్తం ఎక్కించేసి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఆ నాన్న తలుపు కొడితే తలుపు కిటికీలో చూశాడు. అమ్మ నేను అనుకున్నాను పెద్ద వెళ్ళామంటే వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు లేదు, ఊహించినట్టే వచ్చేసావు రా అని తలుపు తీయగా ఆ నాన్న ఆశ్చర్యపోయాడు. కూతురు ఒకటాన్ని వెనక్కి రాజు కుర్చీలో పడుకొని ఉన్నాడు. అమ్మ ఆయన తీసుకొచ్చామంటే నాన్నగారు నేను చెప్తాను పదండి అని చెప్పి లోపల తీసుకెళ్ళి మంచం మీద పడుకుని పెట్టిన తర్వాత ఈయనకి కొద్దిసేపటికి తెలివి వచ్చింది. అంటే ఎన్నులకు మంచం కదా మామూలుది, కానీ కళ్ళు తెలిసి అంత అబ్జర్వ్ చేయలేదు. రాణి నీ వెంకి వెళ్ళలేదా అని అన్నారు. స్వామి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాను మీరు పడుకోండి అని అన్నారు. అయితే తెల్లవారు లేచాడు. కళ్ళు తెలిసి చూసేసరికి ఈ మట్టి ఇల్లు ఇదేంటి, రాణి నేను ఎక్కడ ఉన్నాను మా ఇంట్లో, దాన్ని ఎందుకు తీసుకొచ్చాను, మీరే కదండి మీరు ఇష్టమైన పట్టుక, నాకు మీకన్నా ఇష్టమైనది ఏమైనా ఉందో అందుకే మిమ్మల్ని తెలుసుకున్నాను అన్నారు. ఆవిడ చతురతకి తెలివితేటలకి రాజు ఇదైపోయి నువ్వు నా క్షమాపణ అడిగి ఈ రోజు నుంచి ఆ రాజ వ్యవహారాలన్నీ కూడా నువ్వు చూసుకో నాతో పాటని ఆ రాణికి పక్కన ఒక కుర్చీ వేసాడు, చక్కగా సింహాసనం వేసి కూర్చుంపెట్టి ఆ రోజు నుంచి రాజ్యం తను. ఆవిడ ఎప్పుడైతే దూరిందో రాజ్యం సుభిక్షం అయిపోయిందట. న్యాయంగా ధైర్యవంతురాలు తెలివైందని న్యాయబద్ధం రాజ్యాన్ని సుభిక్షంగా పాలించిందట. ఆవిడ చంపక లక్ష్మి, ఆవిడ పేరు. ఆ చతురంగ చంపక లక్ష్మి కథ, అద్భుతమైన కథ. శివకథలహరి 11వ శ్లోకంలో పరమేశ్వరుడు శంభో మానవుడు బ్రహ్మచారి కానీ గ్రామస్థు కానీ వానప్రస్థుడు కానీ యతి కానీ లేదా వీరికంటే ఇతరుడైనను కావచ్చు. అందువల్ల ఏం లాభం? ఎవరైతే ఏంటి, గ్రామస్థుడైతే ఏంటి, బ్రహ్మచారి అయితే, వానప్రస్థుడైతే ఎవరు ఒక యతి కానీ. అందువల్ల ఎవరి యొక్క హృదయ కమలం నీ ఆధీనమై ఉంటుందో వారు నీ వారు అవుతున్నారు. ఎవరి యొక్క హృదయ కమలం
నీదవుతున్నదో వాళ్ళే నీ వాళ్ళు అవుతున్నారు. అతని సంసార భారాన్నంతా నీవే భరిస్తావు. పరమేశ్వరుడి యొక్క హృదయ కమలం మనం ఎవరమైతే ఆ స్థానాన్ని సంపాదించుకుంటామో ఆయన హృదయంలోని ఆ సంసార భారాన్నంతా ఆయనే భరిస్తాడు. ఆయనే మన ఈ సంసారంలో నుంచి తీసుకెళ్ళి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది సత్యం, శివం, సుందరం. జయ గురుదేవుడే. హర హర మహాదేవ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ప్రసన్నచేతసోకేషు బుద్ధిపర్యవతిష్టతే మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమవును. అంటే మన ప్రసన్నత అంటే మనశ్శాంతి. మనశ్శాంతి ఎలా లభిస్తుంది? మనకు అందరికీ మనశ్శాంతి కావాలి కదా. ఆ మనశ్శాంతి ఎలా లభిస్తుందంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. అయితే ఆ ఇంద్రియ నిగ్రహం అది ఎలా వస్తుంది అంటే రాగద్వేషాలకు అతీతుడై ఉండాలి. రాగం అంటే ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం, అంతే కదా. రాగం అంటే ప్రేమించడం, ద్వేషించడం అంటే వాళ్ళని కొంచెం వాళ్ళని కోపం అది ఇలా వస్తాయి ద్వేషం. అయితే ఈ రెండు కూడా స్థితప్రజ్ఞుడికి ఎవరి మీద కూడా సమానమైన భావం ఉంటుంది. సమానమైన భావం ఎప్పుడు ఉంటుందో అంటే ఒకరిని ప్రేమించడం కానీ ఒకరిని ద్వేషించడం ఏమి ఉండదు. అయితే ద్వేషం అనేది ఎలా పంచుతుంది? మన మనస్తత్వానికి ఎదుటి వాళ్ళ మనస్తత్వం కలవకపోవడం వల్ల ద్వేషం. అంతేగాని ఎవరు ఏదో మూడు మూర్ఖుడు కాదండి. వీళ్ళ యొక్క మనస్తత్వం ఒకటి, మన యొక్క మనస్తత్వం ఒకటి. ఎందుకంటే మన వాసనలు, మన పూర్వజన్మ యొక్క వాసనల వల్ల మనం ఇలా ఆలోచిస్తాం. ఎదుటి వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వకర్మ వాసనల వల్ల వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఎవరికైనా సరే ఆ జగద్గురువు యొక్క పాదాలను పట్టుకుంటే వాళ్ళకి వివేకంతో విచారణ మొదలవుతుంది. ఆ విచారణ మొదలయ్యి ఎదుటి వాళ్ళని ద్వేషించడం మానేస్తారు. ఎందుకు? వివేకం ఉంటుంది కదా వీళ్ళకి. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే కెపాసిటీ వస్తుంది. ఎలా వస్తుంది? ఆ జగద్గురు పాదాలు మనం పట్టుకున్నాం కాబట్టి మనకు ఆ వివేకం అనేది మనకి కలుగుతుంది. ఎప్పుడైతే కలిగిందో ఇంకా మనం ద్వేషించాం. మనం ఎవరిని కూడా సమాన స్వభావంతో చూస్తాం. అలా కలిగినప్పుడు మాత్రమే అంటే రాగద్వేషాలకు అతీతుడైనప్పుడే ఇంద్రియాలు నిగ్రహించుకునే శక్తి వస్తుంది. ఈ ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం ఇలాగ మనం నడుచుకుంటూ ఉన్నంతకాలం ఇంద్రియాలు మన ఆధీనంలోకి రావు. ఇంద్రియాలు మన ఆధీనంలోకి రాకపోతే ఇంకా మనస్సు అసలు కుదిరపడదు. మనస్సు పరిగెడుతూనే ఉంటుంది. ఈ మనస్సు ఎప్పుడైతే రాగద్వేష అతీతుడు అవుతాడో మనస్సు కుదిరిపడుతుంది. మనస్సు ఎప్పుడైతే కుదిరిపడిందో అప్పుడు మనశ్శాంతి లభిస్తుంది. ఆ మనశ్శాంతి లభిస్తే అప్పుడు ముక్తి. అంటే మనశ్శాంతి పొందిన వెంటనే ఇప్పుడు మనశ్శాంతి ఎలా లభిస్తుందో చెప్తున్నారు కదా. మనశ్శాంతి పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ఇక దుఃఖాలు ఇంకా ఇక్కడ ఉంటాయి. దుఃఖాలు అనేవే ఉండవు. ప్రసంగ చిత్తుడైన కర్మ యోగి అంటే యోగి అంటే ఎవరండి? ఇంద్రియాలని మనస్సుని తన వశం చేసుకునేవాడే యోగి. అయితే కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి అంటే ప్రాపంచికంగా విషయాలు ఉంటాయి కదా. విషయాలు అంటే ఏంటి? వస్తువులు, వ్యక్తులు ఉంటాయి కదా ప్రాపంచిక విషయాలు అంటే. అలా అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమవును. పూర్తిగా అంటే సంపూర్ణంగా. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? సంపూర్ణంగా పరమాత్మ యందు మాత్రమే స్థిరమవును. అంటే ఇప్పుడు అంటే ప్రాపంచిక విషయంలో ఒకసారి అడ్డు వెళ్ళడం, ఒకసారి భగవంతుడి వైపు రావడం ఏదో ఉండదు. స్థితప్రజ్ఞుడు సంపూర్ణంగా పరమాత్మ యందే అతడు బుద్ధిని కలిగి ఉంటాడు.
అయితే ఆకాశం అండి మొత్తం అందరూ వ్యాపించి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంత ఉండడం, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో కొంత ఉండడం ఉండదు. అలాగే ఈ స్థితప్రజ్ఞుడి యొక్క బుద్ధి పరమాత్మ యందు నిత్యము సంపూర్ణంగా స్థిరంగా ఉంటుందని కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడి గురించి ఈరోజు చెప్తారు. సర్వ కృష్ణ అర్పణం. చెప్పండి. కనబడుతుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పాదో ధనుర్ధరః తత్ర శ్రీర్జయోర్మునిః భవానీతిర్మతిర్మమ. సంపదలు సర్వ విజయములను సకల ఐశ్వర్యములను సుస్థిరమైన నీతియు ఉందని నా ఉచిత అభిప్రాయం. శుభాకాంక్షలతో చేస్తున్నాను. సర్వ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మకే, శ్రీకృష్ణ పరమాత్మకే, సాలూరు సావలం తల్లికే, సాలూరు సావలం తల్లి గేమదేవతకే, సాలూరు సావలం తల్లి గేమదేవతకే జై.